పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం గురించి ఒకళ్ళు పిల్ దాఖలు చేశారు. ఆ పిల్ అయితే ఈరోజు డిస్మిస్ చేసినట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఆ కేసు గురించి మీరేమంటారు? సార్ ఏదైతే దాఖలు చేసినటువంటి పిల్ గురించి ఒక అంటే కూలంకష విషయం అని మనం మాట్లాడుకోవాలి సార్. హ్మ్. అతను వేసిన పిటిషన్ లో జీవో లేకుండా మీరు ఎలాగ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు పెడతారు అంటూ హ్మ్. ఒక విశ్రాంత రైల్వే ఉద్యోగి వేసినటువంటి పిల్ దాఖలు చేసింది. ఓకే. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ జీవో ఏదో ఇష్యూ చేసేస్తే ఇలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఉంటారేమో. అంటే ఏ ఒక్కరైనా క్వశ్చన్ చేయకుండా ఉంటారేమో హ్మ్. అని నా ఉద్దేశం. ఆ ఓకే. జీవో మనం దాఖలు చేయనప్పుడు హ్మ్. ఇక్కడ కొట్టేసినారు ఆఫ్ కోర్స్. హ్మ్. అంటే ఎందుకలా అనిపిస్తుందంటే గత ప్రభుత్వంలో నలుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అవును. నలుగురు ఫోటోలు ఎక్కడ పెట్టలేదు. మీ ఓకే. తెలంగాణలో కూడా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును. అంటే అవును. ఇద్దరు చెప్పండి. ఈక్వల్ క్యాడర్స్ అన్నమాట. అంటే హ్మ్. ఏదైతే రేవంత్ గారు, బట్టి గారు ఇద్దరు ఈక్వల్ క్యాడర్. అవును. అలాగే కర్ణాటకలో కూడా అలాగే ఉన్నట్టున్నారు కదా! ఇద్దరు శివకుమార్ గారు, ఈక్వల్‌గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సిద్ధరామరావు గారు. అవును. అలాగున్నారు. అలా హ్మ్. ఉన్నప్పుడు ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఇంపార్టెన్స్ కనుక ప్రజల్లో గాని, అక్కడుండే సీఎంలో గాని వస్తే వెంటనే జీవో ఇష్యూ చేస్తే హ్మ్. పెట్టుకునే అధికారం ఉంటది. ఇప్పుడు ఓకే. మేము చాలా చోట్ల ఆయన పంచాయతీ శాఖలోనే పంచాయతీ ఇంజినీరింగ్ గారి కార్యాలయం అండి. మన హ్మ్. విజయవాడ సెంటర్‌లో అంబేద్కర్ గారి స్టాట్యూ ఎదురుగా ఉంటది. ఓకే. అక్కడ అవునవును. ఆయన శాఖే కదా! ఆయన ఇంజినీరింగ్ సంబంధించిన కార్యాలయాల్లో హ్మ్. అక్కడ నేను అడిగినాను. అదేంటండి ఓ సీఎం గారి ఫోటోనే ఉంది. డిప్యూటీ సీఎం గారి ఫోటో లేదా? ఆయన శాఖ మంత్రి కదా! అని అడిగితే వారడిగినారు. జీవో ఉంటే పెడతాము. అన్ని చోట్ల అలా పెట్టొచ్చో, పెట్టకూడదో నాకు తెలీదు. హ్మ్. బట్ మీరిస్తే పెడతాము అన్నారు. కొన్ని చోట్ల పెట్టలేదు. కొన్ని చోట్ల చదువుకున్న వాళ్ళు జీవో ఉంటేనే పెట్టాలండి. జీవో లేకుండా మేమెలా పెడతామని కూడా ప్రశ్నించినారు. ఓకే. అప్పుడు మాకనిపించింది అంతమంది ప్రశ్నలకి మేమెందుకు సమాధానం చెప్పాలి? ఒక జీవో ఉంటే ఇదిగోండి ఆ జీవో ప్రకారం పెట్టండి అని రూల్‌గా పెడతాం. అవును. వాళ్ళడుగుతారు వెరైటీగా మీ దగ్గరేమన్నా ఉంటే ఇవ్వండి పెడతామంటారు. హ్మ్. హ్మ్. ఆ! మేమిచ్చేదేంటి? మీరు బాధ్యతగా చిత్తశుద్ధిగా సీఎం గారి ఫోటో ఎలా పెట్టారో, డిప్యూటీ సీఎం గారి ఫోటో పెట్టొద్దా అంటే జీవో లేదండి అని ఒకళ్ళు, ఆ హ్మ్. ఫోటోలు మాకివ్వలేదండి అని ఒకళ్ళు, మీరిస్తే మేము పెడతామండి అని ఇంకొకళ్ళు. ఇలా అడుగుతున్న పరిస్థితుల్లో మాకనిపిస్తుంది జీవో ఇష్యూ చేస్తే కరెక్ట్ ఏమో. మనమనే కాదు, తెలంగాణ అనే కాదు, కర్ణాటక అనే కాదు, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈక్వల్ జీవో ఇస్తే ఇలాంటి వాళ్ళు ప్రశ్నించకుండా ఉంటారు. కోర్ట్ మరి ఏ ఆధారంగా పిల్ డిస్మిస్ చేసిందంటారండి? సో, అదే సార్. కోర్ట్ ఏ ఆధారంగా డిక్లేర్ చేసిందంటే, అది ప్రత్యేకించి పెట్టమని ఎవరు చెప్పలేదు. ఎవరి అభిమానం కొద్దీ వారు పెట్టుకుంటున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి తప్పేంటి? పవన్ హ్మ్. కళ్యాణ్ గారు ఆయనే వచ్చి ఏమన్నా పెట్టమన్నారా? లేదు కదా! ఇప్పుడు భగత్ సింగ్ గారి ఫోటోసు, సుభాష్ చంద్రబోస్ గారి ఫోటోలు హ్మ్. ఇవన్నీ కూడా చాలా మంది అభిమానంతో పెట్టుకుంటారు. అవును. అక్కడుండేవారు అభిమానంతో పెట్టుకున్నారే కానీ, దానికి సీఎం గారికేం సంబంధం? హ్మ్. లేకపోతే మీరు చేసిన ఆరోపణలున్నటువంటి ఎవరైతే ఏ1, ఏ2, ఏ3గా మీరు పెట్టినారో, వాళ్ళు పెట్టమంటే పెట్టింది కాదు కదా! ఆ హ్మ్. శాఖలో ఉండేవారి అభిమానంతో వారిష్టంగా పెట్టుకునింది. అది ఎవరిష్టం వారిది. ఓకే. మరి నా చాంబర్‌లో నేను గౌతమ్ బుద్ధుడిది పెట్టుకుంటాను. నా హ్మ్. చాంబర్‌లో నేను అంబేద్కర్ గారిది పెట్టుకుంటాను. మీ అంటూ వ్యక్తిగతంగా. కొంతమంది ఉంటారు. అది వారిష్టం. అంతేకాని దీంట్లో ప్రెషర్ పెట్టి పెట్టమని గాని, ఇలా పెట్టాలని గాని హ్మ్. ఇవన్నీ కూడా ఏమీ లేవు కదా! అది వీరికి సంబంధం లేదు హ్మ్. అనేది అక్కడ ప్రశ్నోత్తరాలు లేవనెత్తారండి. సో, ఓకే. వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ బిల్ ఇలా కొట్టేయడం అనేది గవర్నమెంట్‌కి మంచి ఫేవర్ ఆర్డర్. కానీ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేస్తే మళ్ళీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ ప్రశ్నించకుండా పర్ఫెక్ట్ ఆన్సర్ మన జీవోతో వచ్చేస్తుందని నా ఉద్దేశం. ఓకే. అంటే ఈ పిల్లు వెనక ఏదన్నా రాజకీయ ప్రలోభాలు, రాజకీయ ఒత్తిళ్ళేమన్నా ఉండే అవకాశం ఉండుంటారా? దేంట్లో సార్? ఈ పిల్లు దాఖలు చేయడం వెనక అంటే ఇప్పుడు ఎవరైతే ఆ విశ్రాంత ఉద్యోగి ఉన్నాడో అంటే ఏమన్నా వ్యక్తిగతంగా అంటే ఏం లేదు ఉంటుంటారు సార్. గదండీ ఇంకా. ఏం లేదు సార్. పని లేనప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. పవన్ హ్మ్. కళ్యాణ్ గారి మీద ఏం కేసులు లేవు కాబట్టి ఏదో కేసు దాఖలు చేయాలి కాబట్టి చేశారు. పవన్ హ్మ్. కళ్యాణ్ గారిని కోర్ట్‌లో ప్రవేశపెట్టినా నేనేం పెట్టమని చెప్పలేదండి. వాళ్ళ అభిమానంతో పెట్టుకున్నారు. హ్మ్. ఆ! ఏదో నా పాత్ర కీలకంగా ఉందనో, లేకపోతే చంద్రబాబు గారు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనో, ఆ అభిమానంతో నేను కూడా మా పార్టీలో సీఎం క్యాడరే కాబట్టి, హ్మ్. సో 2 పార్టీలు కలిసినాయి కాబట్టి, హ్మ్. సో అట్లా సర్వసాధారణమండి. ఎప్పుడూ కూడా మనం నరేంద్ర మోడీ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, హ్మ్. లేకపోతే డిప్యూటీ సీఎం గారి ఫోటో మనం చాలా చోట్ల చూస్తామనమాట. ఈ హ్మ్. ఫోటోల్లో కొంచెం నియమ నిబంధత ఉంటూ జీవో ఇష్యూ చేస్తే బావుంటుంది. హ్మ్. అది ఇంకొంచెం ఎవరికీ సమాధానం చెప్పకుండా పర్ఫెక్ట్‌గా వస్తుందేమో నా ఉద్దేశం. ఓకే. మరి ఖచ్చితంగా చూద్దాం మేడం. మరి రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉందో లేదో. థాంక్ యూ అండి. నమస్తే. హ్మ్.